గుజరాత్లోని సర్దార్ సరోవర్ డ్యాంను చూడటానికి తరచూ వెళ్లే ప్రధాని మోదీ పోలవరం ప్రాజెక్టుకు ఎందుకు రారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. పోలవరానికి నిధులు ఇవ్వకుండా కావాలని తాత్సారం చేస్తున్నారని, ప్రాజెక్టుకు నిధులిచ్చి 6 నెలలు దాటిందని మంత్రి చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో రేడియల్ గేట్ల బిగింపు కీలక ఘట్టమన్న మంత్రి 2019 జూన్ నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి కుడి ఎడమ కాలువలకు గ్రావిటీతో నీళ్లిస్తామని ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టులో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. క్రస్ట్ గేట్ల బిగింపును ఆరంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. సార్, ఎట్లాంటి ఘట్టం ఆవిష్కృతమైంది పోలవరం ప్రాజెక్టు చరిత్రలో? ఒక సువర్ణాధ్యాయంగా చెప్పుకోవచ్చు. 41 గేటు ఆవిష్కరణతో బిగింపు కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఇది చరిత్రలో సువర్ణాధ్యాయంగా ఉంటుంది. దశాబ్ద కాలం 3 ముఖ్యమంత్రులకు అవకాశం వచ్చినా కాలువల్లో మట్టి తీయటానికి వాళ్ళ సమయం సరిపోయింది. ఇదే ప్లేస్లో 7 గ్రామాలు ఖాళీ చేయించలేని పరిస్థితి 10 సంవత్సరాల్లో. వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించి క్యాబినెట్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు 115 కోట్లు వీళ్ళకి డబ్బులు ఇవ్వటం వల్ల గ్రామాలు ఖాళీ అయినాయి. వీళ్ళందరికీ నిర్వాసితులకు ఇల్లు కట్టాం. అప్పుడు దీంట్లో 2016 డిసెంబర్ మొట్టమొదట మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ స్పిల్వే మరి గేట్కి ఈ స్పిల్వేకి కాంక్రీట్ పనులు శంకుస్థాపన చేశారు. 2016 డిసెంబర్లో చేసాం. 2018 డిసెంబర్కి ఒక కొలిక్కి తీసుకొచ్చి ఈరోజు గేట్ పెట్టే కార్యక్రమం మొదలైంది. 19 నాటికి మీరు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనుకుంటున్నారు. ఎంత పని పూర్తయింది, ఎంత ఇంకా పూర్తి కావాల్సి ఉంది? ఏదైతే ఇంకా 4 లక్షల క్యూబిక్ మీటర్లో స్పిల్వే స్టిల్లింగ్ బేసిన్లో పనులు అయిపోతాయి. ఈ 18 లక్షలు స్పిల్ ఛానల్లో సుమారు 6 లక్షల క్యూబిక్ మీటర్లో కాంక్రీట్ వేసాం. ఈ 12 లక్షల క్యూబిక్ మీటర్లు కూడా రాబోయే 4 నెలల్లో పూర్తవుతుంది. ఇవాళ ఏదైతే గేట్లు పెట్టే కార్యక్రమం అంతా కూడా ఏప్రిల్ కల్లా మే లోపే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. సో స్పిల్వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్ ఇట్లా గేట్లు బిగించే కార్యక్రమం మొత్తం పూర్తవుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు కూడా ప్రారంభం చేస్తున్నాం. ఆల్రెడీ అప్పర్ కాపర్ డ్యామ్ పనులు పొద్దున మీరు చూశారు. అలాగే లోవర్ కాపర్ డ్యామ్ పనులు కూడా మేకల్లా పూర్తవుతున్నాయి. సో జూన్ జూలై గ్రావిటీతో నీళ్లు రైట్ కెనాల్కి లెఫ్ట్ కెనాల్కి ఇవ్వడానికి ఆ కనెక్టివిటీస్ పనులు రైట్ కెనాల్లో 10% మిగిలినాయి, 30% లెఫ్ట్ కెనాల్లో ఉన్నాయి. ఆ పనులు కూడా వేగవంతం చేస్తున్నాం. ఆ విధంగా గ్రావిటీతో ఇవాళ 24 పంపులతో 8,500 క్యూసిక్లు ఒక రోజుతో సుమారు 96 టీఎంసీలు తెచ్చాం. ఒక సంవత్సరం 4 ఏళ్ల మీద 262 టీఎంసీలు తెచ్చాం. రేపు నీళ్లు గ్రావిటీతో వెళ్తే ప్రకాశం బ్యారేజీకి, వెస్ట్ గోదావరి కృష్ణా మెట్ట ప్రాంతానికి 200 టీఎంసీలు ఒక్క సంవత్సరం నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా 23 టీఎంసీలు విశాఖపట్నంకి వెళ్ళే అవకాశం ఉంది. 2 లక్షల ఎకరాలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, దాన్ని కూడా 1 ఇయర్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ విధంగా 194 టీఎంసీలు ఇక్కడ నీళ్ళు నిలబెట్టాలంటే సుమారు 30,000 కోట్లు మనం రీహాబిలిటేషన్కి R&R కట్టాలి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆమోదం తెలపకుండా, రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఆమోదం తెలియకుండా, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని పెట్టకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. మీరు సమాచారం ఇవ్వట్లేదా? గడ్కరీ గారు స్వయంగా వచ్చి వారం తిరగకుండా, నెల తిరగకుండా క్లియర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినా కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ కాగితం అడిగితే 10 కాగితాలు ఇస్తున్నాం. కాబట్టి ఇమ్మీడియట్గా మేము డిమాండ్ చేసేది టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టండి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆమోదం తెలపండి, రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఆమోదం తెలపండి, మాకు ఇవ్వాల్సిన 3,500 కోట్లు ఇవ్వండి, ఇమీడియట్గా నిర్వాసితులకు న్యాయం చేయడానికి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. పక్కన మీరు కేంద్రం నిధులు ఇవ్వట్లేదు అంటున్నారు, మరో పక్కన ఇక్కడేమో పనులు వేగవంతం చేస్తున్నారు. ఎక్కడ తేడా ఉందంటారు? వీళ్ళ ఆలోచనలన్నీ దృష్టిలో పెట్టుకొని మేము రాష్ట్ర బడ్జెట్లో అమౌంట్ పెట్టుకొని ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కష్టాలని అధిగమిస్తూ ఇవి టైం బౌండ్ చేయాల్సిన కార్యక్రమాలు. L&T పవర్ సంస్థ అంతర్జాతీయ సంస్థ, పవర్ కంపెనీ, వాళ్ళకి ఇన్ టైంలో మనం చేసుకోకపోతే అంతర్జాతీయ న్యాయస్థానాల్లో మనం కోర్టు కేసులు పరిహారాలు చెల్లించాలి. అంటే కెల్లర్ సంస్థ, వీళ్ళందరూ కూడా
అంతర్జాతీయ సంస్థలుగా వచ్చి పనులు చేస్తూ ఉన్నారు. నాకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, నా టీఎస్సీ ఆమోదం తెలపలేదు, నా డిపిఆర్ డబ్బులు లేదు, కాబట్టి వాళ్ళు ఇచ్చినప్పుడు నేను ఇస్తానంటే ఎవరు కూడా ఈ ప్రాజెక్టులో పనులు చేసే అవకాశం ఉండదు. ఎర్త్కామ్ రాక్ఫిల్ డ్యామ్ మొదలుపెట్టే అవకాశం ఉండదు. కాపర్ డ్యామ్ పనులు ఆ జెట్ గ్రౌటింగ్ కాకపోతే సీజన్లో పోయాయి. మేము ఇన్ టైంలో వాళ్ళ డబ్బుల కోసం ఎదురు చూస్తే ఆ డయాఫ్రమ్ వాళ్ళ పనులే పూర్తి అయ్యాయి కాదు. కేంద్రం నిధులు ఇచ్చి ఎంతకాలం అయింది? దగ్గర 6 నెలల నుంచి ఒక్క నయా పైసా ఇచ్చిన పాపాన బాలేదు. వాళ్ళు ఏంటంటే చాలా మొండిగా మూర్ఖంగా కావాలని ప్రధానమంత్రి కార్యాలయం నరేంద్ర మోడీ గారు సర్దార్ సరోవర్ ప్రాజెక్టులో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసు, అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఎలా ఇబ్బంది పెట్టాయో తెలుసు. అదే పని ఇవాళ నరేంద్ర మోడీ గారు మా మీద కక్ష కట్టాడు. గుజరాత్లో సర్దార్ సరోవర్కి అన్నిసార్లు వెళ్ళినప్పుడు, గుజరాత్లో ప్రాజెక్టులు అన్నిసార్లు రివ్యూ చేసేటప్పుడు తెలుగు జాతి ఏం పాపం చేసింది, తెలుగు జాతి ఏం తప్పు చేసింది, పోలవరం ప్రాజెక్టు మీద మీ కక్ష ఎందుకు? ఇవాళ గడ్కరీ గారు 2 సార్లు వచ్చి చెప్పి వెళ్తే ఎందుకు మీరు క్లియరెన్స్ లేకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ చేయకుండా, ఈ మీటింగ్స్ పెట్టకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఇది జాతి ప్రశ్నిస్తూ ఉంది, తెలుగు జాతి ప్రశ్నిస్తూ ఉంది. దాన్నే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. ఆయన రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి ప్రధాని ఇక్కడికి పోలవరం ప్రాజెక్టు రావాల్సిన ఆహ్వానిస్తారా మీరు? ఎందుకు ప్రధానమంత్రి గారు పోలవరం ప్రాజెక్టును చూడలేకపోతున్నారు? ఎందుకు ఆయన సితకన్నేశారు? ఎందుకు ఈ దేశంలో మేము పౌరులం కాదా? ఈ దేశంలో పోలవరం ప్రాజెక్టు కాదా? ఇది జాతీయ ప్రాజెక్టు, గర్వంగా చెప్పుకోవాల్సిన జాతీయ ప్రాజెక్టుని ఇవాళ మీరు అహంకారంతో, మొండి వైఖరితో, చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో, తెలుగు జాతి మీద కక్షతో ఇవాళ మీరు మాకు అన్యాయం చేస్తున్నారు, చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది తెలుగు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, నవీన్ పట్నాయక్ కానీ, ఒడిశా ముఖ్యమంత్రి, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? దీని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏమి చర్చించుకున్నారు, ఏమి మాట్లాడుకున్నారు అని చెప్పాలి. మరి ముఖ్యమంత్రులు నిన్న మాట్లాడుకున్నామని చెప్పారు, ఏం మాట్లాడేదని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపాడు. పోలవరం ప్రాజెక్టు మీద టీఆర్ఎస్ పార్టీ కేసులు సుప్రీంకోర్టులో నడుస్తూ ఉన్నాయి. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఇంత బంధుత్వం ఎందుకు పెరిగింది? ఎందుకు ఇవాళ వీళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారి కుట్రల కుతంత్రాలు పాల్పడుతూ ఉన్నాడు? ఏ నెలలో ఆయనతో కలిశాడు ఆయన. మరి మా ఒరిస్సా ముఖ్యమంత్రి గారు నేను పోలవరం గురించి మాట్లాడానన్నది ఏం మాట్లాడారో ప్రజలకు చెప్పండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది జాతీయ ప్రాజెక్టు, చట్టంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రాజెక్టు ఒప్పుకున్నట్టు కూడా చట్టంలో రాయబడి ఉంది. ప్లస్ ప్రతి ఒక్క అనుమతి తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ నీతి ఆయోగ్ సూచనల మేరకు మేము బాధ్యత తీసుకొని ప్రాజెక్టుని త్వరితగతంగా పరిగెత్తిస్తున్నాం. మాకు ఇవ్వాల్సిన డబ్బులు 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఇన్ని కష్టాల్లో మేము 3,500 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ దేశంలో ఇంప్లిమెంట్ అయ్యే ది బెస్ట్ వాటర్ రిసోర్స్ ప్రాజెక్టుగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును గుర్తించారు. జనవరి 4 భారత రాష్ట్రపతి గారి చేతుల మీద మా డిపార్ట్మెంట్ అవార్డు తీసుకోబోతూ ఉంది. ఇంకా మేనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారు? ఇక్కడ క్వాలిటీ చెక్ చేసే వ్యాప్కోస్ కూడా ఎక్సలెంట్, వెరీ గుడ్ అని చెప్పి కూడా జరుగుతున్న పనుల మీద మరి వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్స్. ఏదేమైనప్పుడు కూడా ఇది జాతీయ ప్రాజెక్టు, జాతి అంతా ఎదురు చూస్తూ ఉంది. తెలుగు ప్రజల గుండె చప్పుడు ఇది. ఎట్టి పరిస్థితుల్లో 19 గ్రావిటీతో నీళ్ళు రావాలి, 19 ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తానికి పోలవరం ప్రాజెక్టుని 2019 జూన్ నాటికల్లా పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లు ఇస్తామని చెప్పి జలవనరుల శాఖ చెబుతోంది. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, పోలవరం ప్రాజెక్టు నుంచి.